జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతే స్థానిక ఎన్నికలు. ఈ నెలాఖరుతో ముగియబోతున్న హైకోర్టు డెడ్ లైన్. మరికొంత సమయం కావాలని కోరబోతున్న ప్రభుత్వం త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేయబోతున్నదట. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంటే ఎప్పుడు కావాలా? అక్టోబర్ నవంబర్ 30కో ఏమో అవుతుంది. ఆ లోపు కావాలి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే చనిపోయిన దగ్గర నుంచి 6 నెలల సమయం. నవంబర్ డిసెంబర్కి ఆయన చనిపోయిన దగ్గర నుంచి 6 నెలలు. 6 నెలల లోపు అక్కడ ఒక ఎమ్మెల్యే కావాలి. అంటే అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఎట్లాగో ఏది జూబ్లీహిల్స్ అంటే అక్టోబర్ తర్వాతే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయా? అంతే అంటున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఎందుకు హైకోర్టును కోరుతున్నది? హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ పెట్టేయాలి, మొత్తం కంప్లీట్ కావాలని. సో అది అవుతలేదు కాబట్టి, కంటెంప్ట్ అవుతుంది కాబట్టి ముందే వీళ్ళు కోర్టుకి అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ నెల 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్లో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ చట్ట సవరణ అన్నది చేసింది, పంపించింది. కానీ గవర్నర్ దగ్గర కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇవి అయ్యే అవకాశం లేదు. అది సంతకం పెడతాడా, రిజెక్ట్ చేస్తాడా, దాని తర్వాత జీవో తీసుకొస్తే మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు ఏమంటుందో, కోర్టులో కొట్టేస్తే మళ్ళీ అది పార్టీ పరంగా ఇస్తున్నామనో ఇంకోటనో చెప్పి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఎలక్షన్లకు వెళ్ళొచ్చు. వాటి అన్నింటిని పక్కన పెట్టి ఇది అయ్యేటట్లేదు, మేము పార్టీ పరంగా ఇస్తున్నామని ఏదో ఒకటి చెప్పి వెళ్ళొచ్చు. కానీ కింద మీద అయితట్టుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, నిప్పుల మీద కవాతు చేస్తున్నారు వీళ్ళు. ఏం అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వెనక్కి తగ్గుదామా, మరి ఇంతకాలం ఏం చేశారు, మీరు ఎప్పుడో పెట్టవచ్చు కదా, దీనికోసం ఆగిరు కదా, కనీసం మీరు జీవ కూడా తీసుకురావాలి కదా అంటారు. సో కాబట్టి ఇక తప్పదు. ఏదో లేట్ అయ్యింది, ఏదో అయ్యింది, మనకి బ్యాడ్ నేమ్ రాకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలా. సో అదొక డ్రామా అయితే నడుస్తున్నది. సో ఆ డ్రామాని మరి ఎంత సక్సెస్ఫుల్గా వీళ్ళు తమ వైపు మలుచుకుంటారు అన్నది చూడాలి. ఇది పక్కన పెడితే మరి ఈ త్వరలోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే 6 నెలల లోపు ఎమ్మెల్యే పోగానే ఇంకొత్త నాయకుని అక్కడ పెట్టాలి. ఎలక్షన్ ద్వారా ప్రజలు ఎన్నుకోవాలి. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆగదు. సో ఈ నెలలో, ఇప్పుడు వచ్చే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నది. అందుకే జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందట.